బీపీ మీకు లెస్ దాన్ 40 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి బీపీ వచ్చినట్లయితే దాన్ని ఒక రీడింగ్ చూసి బీపీ ఉందని చెప్పక్కర్లేదు. దాని సీక్వెన్షియల్ రెగ్యులర్ మానిటరింగ్ బీపీ చూడటం, బీపీ యొక్క లక్షణాలు మీకు ఉన్నాయా లేదా చూడటం, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము డిసైడ్ చేస్తాం. ఒకవేళ మేము డిసైడ్ చేసిన తర్వాత ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మేము డిసైడ్ చేసి మందులు వాడమని చెప్పాక కూడా వాడకుండా ఉన్నారు. మరి వాడకుండా ఉన్న వాళ్ళకి ఏ ఏ పర్యవసానాలు రావచ్చు? హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్, రెటినోపతి, హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం, హైపర్ టెన్షన్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్. ఇవన్నీ కూడా బీపీ యొక్క పర్యవసానాలుగా తిరిగి పేషెంట్ మాకు ప్రజెంట్ అవుతూ ఉన్నాడు. కాబట్టి చాలామంది బార్డర్ లైన్లో బీపీ ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లు తగ్గించుకోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం, రెగ్యులర్ మానిటర్ చేసుకోవటం, వీటి ద్వారా మీరు 3 months ఆఫ్ స్పాన్లో బీపీ వెల్ కంట్రోల్ అయితే మాత్రలు అవసరం లేదు. స్టిల్ ఇవన్నీ చేసామండి అయినా కంట్రోల్ కాలేదండి, 100% టాబ్లెట్స్ వాడాలి.